క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రతినిత్యము తన మందిరానికి వస్తున్నటువంటి వారు కేవలము వినుట మట్టుకు మాత్రమే పరిమితమైపోతే దేవుని జ్ఞానం ఎప్పటికీ అర్థం కాదు. కనుక అనేక ప్రాంతాలలో, అనేక చోట్ల సభలు జరుగుతున్నా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా, కంటికి కనపడుతున్నటువంటి భక్తులు ఎందరో మనకి కనపడుతున్నారు ఈ సమాజంలో. కానీ దేవుని వాక్యాన్ని విన్న దాని ప్రకారం బ్రతికేటటువంటి వారు అరుదుగా మనకు కనపడుతున్నారు. భక్తులైతే విరివిగా మనకు కనపడుతున్నారు. కానీ ఆ భక్తులను పిలువబడుతున్న వారు వాక్యాన్ని విన్నదాని ప్రకారం బ్రతికేవారు ఎక్కడో అరుదుగా మనకు కనపడుతున్నారు ఈ సమాజంలో. కనుక ఎందుకు వాక్యాన్ని విన్నదాని ప్రకారం బ్రతకలేకపోతున్నారు నేడు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మందిరానికి వస్తున్నటువంటి వారందరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నారా అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మందిరానికి వచ్చేసినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళిపోలేవు. మరి మందిరానికి వస్తున్నటువంటి మనం మన ప్రవర్తన మారాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, భక్తికి అనుగుణమైనటువంటి భావజాలాలు కలిగి మనం బ్రతకాలి. అలాంటి స్వభావం మనం కలిగినప్పుడే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళగలుగుతాం. శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, లోకాచారాల్లో, అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని తన ప్రేమ చేత, కృపచేత మనలందరినీ కూడా ఆదరించి ఆత్మానుసారులుగా బ్రతకమని దేవుడు ఒక అవకాశాన్ని మనకిచ్చాడు ఈ లోకంలో. మీ అపరాధముల చేత, పాపము చేత మీరు చచ్చిపడి ఉండగా క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతికించాడని అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం. మరి దేవుని పిల్లలుగా, ఆత్మ సంబంధులుగా, ఆయనను ఆరాధించేటటువంటి ఆరాధికులుగా ఏ రీతిగా మనం ఆయన్ని ఆరాధించాలో అది ఎరిగి మనం ఆరాధించాలి. ఆరాధించటం అంటే ఆరాధనకు సంబంధించినటువంటి పాటలు రాసేసారు కనుక అవి పాడేస్తే ఆరాధన అనుకుంటున్నారు చాలామంది. ఆరాధనకు సంబంధించినటువంటి పాటలు పాడేస్తేనో, ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ పెట్టేసి, ఏదో చేతులు ఊపేసి గోలగోల చేసేస్తేనో అది ఆరాధన అయిపోదు. మరి ఆరాధన అనేది ఎలా ఆరాధించాలి దేవుణ్ణి, అది మనం ఎరిగి ఆరాధించాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? తండ్రిని యథార్థముగా ఆరాధించాలి. యథార్థత అంటే లోపము లేనిది, కపటము లేనిది, వేషధారణ లేనటువంటిదని. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వేషధారణ ఉండకూడదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కపటం ఉండకూడదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో లోపం అనేది ఆరాధికునిలో ఉండకూడదు, ఆరాధించేవానిలో ఉండకూడదు. కనుక ఎలా ఆరాధించాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చెబుతున్న దానికి ముందటి కాలంలో తండ్రిని ఎలా ఆరాధించాలో వాళ్ళకి అర్థం కాకే వ్యర్థంగా ఆరాధించారు దేవుణ్ణి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావన చేస్తున్నాడు, యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి కోరుతున్నాడు. అంటే తండ్రిని ఎలా ఆరాధిస్తుంటే ఈ విషయం చెబుతున్నాడు ఆయన. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి భావజాలాలతో ఆరాధన చేస్తున్నారు.
కానీ ప్రభువారు చెబుతున్నాడు, దేవుణ్ణి ఆరాధించటం అంటే యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించేవారు కావాలి. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, యథార్థంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలో మీకు తెలియని ఒక మర్మాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి అని ప్రభువారు చెబుతూ 24లో అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? మొదటిది ఆత్మ అన్నాడు. దేవుడు ఎవరు? ఆత్మ. ఆయన ఒక విగ్రహం కాదు, ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ నిర్జీవమైనవి కావచ్చు, జీవం కలిగినటువంటివి కావచ్చు, వాటిని పోలినటువంటి వాడు కాదు దేవుడు. దేవుడు అనగా ఎవరు అనంటే ఆయన ఆత్మస్వరూపి, ఎవ్వరికి కనబడడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనంటే ఆత్మతో సత్యముతో. ఒకటి ఆత్మ ఉండాలి మనలో, రెండవది సత్యం ఉండాలి. సత్యం అంటే వాక్యం. ఇదే యోహాను సువార్త 17:17లో రాయబడి ఉంది. సత్యం అనగా ఏంటి? నీ వాక్యమే సత్యం. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని మాటను ప్రకారం మనం ఆరాధించాలి, దేవుడు చెప్పినట్టుగా మనం ఆరాధించాలి. మరి దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఇష్టపడుతున్నటువంటి ఆరాధన ఈరోజు జరుగుతుందా? మీరు ఆలోచించండి. మరి వాక్యంతో ఆరాధించమంటున్నాడు కదా, సత్యముతో ఆరాధించమంటున్నాడు కదా. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు తెలియాలంటే మరి దేవుని మాట మనం వినాలి కదా. మీరు ఆలోచించండి ప్రియులారా. మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలంటే సత్యం అనే వాక్యాన్ని మనం అంగీకరించాలి, దానిని అనుసరించాలి. దానిని అంగీకరించి అనుసరిస్తేనే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. కానీ చరిత్రలో ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదు. దేవుని మాట విననటువంటి వాడికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఎలా తెలుస్తుంది? మీరు ఆలోచించండి. దేవుని మాట వినకుండా దేవుణ్ణి ఎలా ఆరాధించడం మనకు అర్థమవుతుంది. అందుకే ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం. దేవుని వాక్యం తెలియకుండా దేవుణ్ణి మనం ఆరాధించలేము. ఆరాధనకు సంబంధించినటువంటి పాటలు పాడినంత మాత్రాన దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు అర్థం కావాలి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారు. యెహోవా వాక్యం అంటే వారికి సంతోషం లేదు కనుకనే వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, వాక్యాన్ని దూరం చేసుకుంటున్నారు, వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నారు. ఏమండి, ఇలాంటి ఆలోచన భావం కలిగిన వారు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్ట? మీరు చెప్పండి. దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యుడువా? నువ్వు చెప్పు. ఆరాధించే పాటలను పాడొచ్చు, కానీ వాక్యం నువ్వు అంగీకరించకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత నీకుందా? ఆలోచించొకసారి. మరి కొంతమంది ఎలా ఉన్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం, వారికి వాక్యం వినటానికి ఇక్కడ సంతోషం లేదని చెప్పాడు ఇర్మీయా గారు. మరి యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళ్ళండి, 33వ అధ్యాయం. ఇక్కడ ఎలా ఉన్నారు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. తండ్రిని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు సత్యవాక్యమును వినటానికి సంతోషం లేదు, సత్యవాక్యమును విని దాని ప్రకారం బ్రతకటానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఎట్లాంటి స్వభావం కలిగిన వాడు ఆరాధించేదము దేవాని పాట పాడితే దేవునికి ఆరాధన జరిగిపోద్దా? మీరు చెప్పండి. ఏమండి, జరిగిపోద్దా? అసలు దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని విన్నదాని ప్రకారం బ్రతకకుండా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని మనం చెప్పుకుంటున్నామంటే నిజంగా నువ్వు చేస్తున్న ఆరాధనైనా? ఒక్కసారి ఆలోచించు మనసు పెట్టి.
అందుకే అంటున్నాడు, వాళ్ళు నా దగ్గరకు వస్తారు నా జనులైనట్టుగానే నీ ముందు కూర్చుంటారు, కానీ నువ్వు చెబుతున్నటువంటి మాటను వింటారు, కానీ విన్న మాట ప్రకారం వాళ్ళు బ్రతకరు అంటున్నాడు యెహెజ్కేలు గారు. ఎందుకు బ్రతకరో యేసుక్రీస్తు ప్రభు వారు క్లారిటీ ఇచ్చాడండి. మత్తయి వారి దగ్గరికి వెళ్దాం. ఎందుకు మందిరానికి వస్తున్నారు, మందిరానికి వచ్చిన వారు ఎందుకు వాక్యాన్ని విని వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నారు, ఎందుకు దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన నేడు సంఘాల్లో జరగట్లేదు అని అంటే యేసుక్రీస్తు వారు చాలా క్లారిటీగా మాట్లాడు. మత్తయి వార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉంటే వేషధారులారా అనే పదం కాడి నుంచి మనం వెళ్దాం. ఎలా ఉన్నారంటే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు వేషధారులారా. అంటే వేషధారులు అంటే ఎవరు? ఆదివారం ఆరాధనలో చక్కగా మంచిగా కూర్చోవటం, అక్కడి నుంచి ఆరాధన అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు లోకంలో బ్రతకటం, వీళ్ళనే వేషధారులు అన్నాడు. ఏమండి, సంఘంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భావజాలాలు ఉంటాయి వాళ్ళలో. వస్త్రధారణ వేరేగా ఉంటుంది, భాషా తీరు వేరేగా ఉంటుంది. మరి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే కేవలము మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవుడువా? మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే నీతిమంతుడువా? మరి సమాజంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు నీతిమంతుడు కాదా, క్రైస్తవుడు కాదా? అందుకే ప్రభువారు అంటున్నాడు కదా, వేషధారులారా అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రికి దూరం అయిపోయింది హృదయం. ఎందుకు తండ్రికి దూరంగా ఉందంటే వాళ్ళకి వాక్యం అంటే సంతోషం లేదు, వాక్య ప్రకారం బ్రతకడం అంటే ఇష్టం లేదు. కానీ ఎవరిళ్ళు? దేవుని ప్రజలు. సమాజంలోనేమో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, దేవుని వాక్యం అంటే సంతోషం లేదు, దేవుని వాక్య ప్రకారం బ్రతకటానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇలాంటి వారందరూ మందిరంలోకి వచ్చేసి ఏం పాటలు పాడేదండి వీళ్ళు? ఏం పాటలు పాడుతున్నారండి ఈరోజు? ఆలోచించాలి ఒకసారి మనం. అందుకే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? యథార్థంగా ఆరాధించాలి. యథార్థంగా ఆరాధించాలంటే ఆత్మ కావాలి, సత్యము కావాలి. ఆత్మ కావాలి, సత్యము కావాలి. ఇలా ఆత్మ లేకుండా, సత్యాన్ని అనుసరించకుండా తమకు నచ్చినట్టుగా ఆరాధించుకుంటూ ముందుకెళ్ళిపోతూ దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి ఇట్లాంటి స్వభావం కలిగిన వారిని బైబిల్ ఏముంటుందో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాక్యమును అంగీకరించక, వాక్యం అంటే సంతోషము లేక, తమకు నచ్చినట్టుగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో తమకు నచ్చిన పాటలు పాడి, ఇది ఏదో ఆరాధనకు సంబంధించినటువంటి విధానం అనుకొని బ్రతికే వారి గురించి పౌలు గారు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియులారా. 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు వినట్లేదు? ఎందుకు వాక్యం అంటే సంతోషం లేదు? దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వీళ్ళు దేవుని సంబంధులు కాదు. దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు. మరి ఎవరి సంబంధులు వీళ్ళు? వీళ్ళు ప్రకృతి సంబంధులు. కనుకనే దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు. ప్రకృతి సంబంధులు కనుకనే దేవుని యొక్క కార్యక్రమాలన్నా, దేవుని యొక్క పనులన్నా, దేవుని యొక్క మాటలన్నా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. వాక్యం కొరకు రండి అయ్యా, వాక్యం వినండి అయ్యా, బ్రతుకు మార్చుకోండి అయ్యా అని చెప్పండి, వస్తారేమో? రారు. రండయ్యా మీకు రొట్టె ముక్కలు పెడతాను, చేప ముక్కలు పెడతానని పిలవండి. వచ్చారా లేదా? వచ్చారు. వేలల్లో వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారంట. రొట్టె ముక్కలు, చేప ముక్కలు ఈ లోకం కోసం, ఈ దేహం కోసం, ఈ శరీరం కోసం. ప్రభుని నమ్ముకున్నావా? ఈ శరీరం కోసం, ఈ లోకం కోసమే, లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కొరకే ప్రభువును నమ్ముకుంటే నువ్వు ప్రకృతి సంబంధివి. ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యుడు నువ్వు. బైబిల్లో ఉందో ప్రియులారా, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమన్నాడు? ఈ జీవిత కాలము మట్టుకి, అసలు ఈ జీవితం ఎంత? ఈ జీవితం ఎంత? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం ఇది.
ఏంటి ఆవిరి లాంటి ఈ చిన్న జీవితం కోసం ప్రభువుని నమ్ముకున్నావా? దానికోసం కాదయ్యా ఈ క్రైస్తవ జీవితం, దానికోసం కాదయ్యా ఈ భక్తి. మరొక జీవితం ఉంది, మరొక లోకం ఉంది, మరొక బ్రతుకుందని నువ్వు ఎరగాలి. దానికోసమే ప్రభుని నమ్మాలి. అలా నమ్ముకొని నువ్వు యథార్థంగా బ్రతికితే ఈ జీవితంలో నీకు మేలు చేస్తాడు. అంటే నేను నమ్ముకున్నటువంటి భక్తి వలన ఈ జీవితానికి లాభం లేనప్పుడు నేనెందుకు ప్రభువుని నమ్మాలని నువ్వు అనుకుంటున్నావా? మరొక మాట చూపిస్తాను నీకు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదట నీవు దేవుణ్ణి నమ్మవలసింది, దేవుని మీద ఆధారపడి బ్రతకవలసింది. దేనిని గూర్చి చెబుతున్నాడో చూడు జాగ్రత్తగా. శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి, జాగ్రత్తగా వినండి, దైవభక్తి ఎప్పటి జీవం అంటే శరీరకాలం, ఈ శరీర జీవితం, ఈ జీవితంలో కూడా నీ భక్తి యథార్థమైనదైతే, నువ్వు ఆత్మ సంబంధిగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే ఇప్పటి జీవ విషయములోనూ రాబోవు జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. నీ భక్తిలో యథార్థత ఉంటే, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం బ్రతికితే నీ భక్తి ఈ జీవానికి ఉపయోగపడుతుంది, రాబోవు జీవానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇదొక జీవితం ఉంది, ఈ జీవితం ముగిసిన తర్వాత మరొక మహాలోకంలో ఉన్నతమైన జీవితం ఉందని బైబిల్ ఘోషిస్తుంటే మరి ఈ జీవితకాలం కోసమే ప్రభువుని నమ్ముకుంటావేంటి? ఆలోచించండి ఒకసారి. ఎన్నో గింజలు, ఎన్నో మొక్కలు, ఎన్నో పువ్వులు మనకు నేర్పుతున్నాయి మరొక జీవితం ఉందని, కానీ మనిషికి అది అర్థం కావట్లేదు ఈ జీవితం గురించి. అందుకే హెచ్చరిస్తున్నాడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు, వెళ్ళండి అక్కడికి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. అంటే దేవుని గ్రంథములో ఉన్నటువంటి దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలంటే, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయాలంటే మొట్టమొదట విశ్వాసికి ఏముండాలి? గ్రహింపు ఉండాలి. అంటే గ్రహింపు లేకపోతే దేవుని యొక్క గ్రంథం మనకు అర్థం కాదు. అంటే గ్రహింపు మనకు కావాలంటే ఆత్మ అనుభవం మనకు కావాలి. ఏం కావాలి? గ్రహింపు మనకు కావాలంటే ఏముండాలి? ఆత్మ అనుభవం మనకు కావాలి. మరి ఆత్మ అనుభవం మనకు కావాలంటే మరి అసలు ఆత్మ ఎలా వస్తుంది మనకి? అంతే కదండి. మరి దేవుని యొక్క మనసు మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలియాలి. మరి దేవుణ్ణి యథార్థంగా మనం ఆరాధించాలంటే మరి ఆత్మ అనుభవం కావాలి, లేఖనం పట్ల గ్రహింపు మనకు కావాలి. ఇదంతా మనకు జరగాలంటే అసలు ఆత్మ ఎలా వస్తుంది మనకి? చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ఎలా వస్తుందో చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. బాప్తిస్మం ఎందుకు పొందాలో తెలుసండి? పెళ్ళిళ్ళ కోసమో, ఉద్యోగాల కోసమో, గర్భఫలాల కోసమో, లేకపోతే ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళటం కోసమో పొందకూడదండి బాప్తిస్మాలు. కొంతమంది బట్టల కోసం, పప్పుల కోసం, ఏమండి ఫారెన్ నుంచి వచ్చే డబ్బుల కోసం, ఏమండి వాళ్ళ లెక్కల కోసం ఈ రోజు జనాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తున్నారు తీసుకుపోయి. అసలు బాప్తిస్మం ఎందుకు పొందాలో కూడా చాలామందికి తెలియదు, చాలామంది చెప్పేవాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఈ బాప్తిస్మం గురించి. ఎందుకు పొందాలి బాప్తిస్మం? ఎప్పుడు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఎప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఏమండి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, నీళ్ళలో తీసుకెళ్ళి ముంచారని మునిగేవంతే వెళ్ళి. మరి పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు నీలోకి? నీలో మార్పు ఉండాలి, పాప ప్రక్షాళన జరగాలి. ఇది ఏమీ లేకుండా వాళ్ళు మునగమన్నారు కదా, నువ్వు తీసుకెళ్ళా మునిగావు. మరి పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు నీలోకి? పరిశుద్ధాత్మ నీలో లేకుండా నేను ఆరాధించేదను ఆత్మతో నేర్తమని కీర్తన పాడితే దేవుణ్ణి ఆరాధించేసినట్టు అయిపోద్దా? దేవుని గ్రంథం నీకు అర్థమైపోతుందా? అందుకే చాలామందిలో ఈ గ్రహింపు తత్వం లేదు, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం లేదు ఈరోజు చాలామందికి.
కానీ దేవునికి ఆరాధన చేసేస్తున్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఆత్మ లేని వారందరూ ప్రకృతి సంబంధాలు ఉంటున్నారు. చూడండి యోధా రాసిన పత్రికలో, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది ప్రియులారా, 19వ వచనం చూడండి. ఈ మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా బాప్తీసనం పొందేశామని అనుకుంటున్నటువంటి వారిలో ఏమి లేదని చెప్తున్నారు చూడండి. అట్టివారు ఎట్టివారు? మారు మనసు లేనివారు. ఏమండి? పాప క్షమాపణ లేనటువంటి వారు, వారి తత్వాన్ని మార్చుకున్నటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారు, అలాంటి తత్వం కలిగి మందిరానికి వచ్చి దేవుని మందిరంలో భక్తులుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయుండి భేదములు కలగజేయుచున్నారు. మీరు ఈజీగా కనిపెట్టచ్చు. ఆత్మన్నోడు ఐక్యంగా ఉంటాడు, ఆత్మన్నోడు సమాధానంగా ఉంటాడు, ఆత్మన్నోడు అన్నిటిని ఓర్చుకుంటాడు, ఆత్మన్నోడు క్రమానికి మందిరానికి వస్తాడు, ఆత్మన్నోడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడి ప్రవర్తన ఆత్మానుసారంగానే ఉంటుంది. మరి ఆత్మ లేనివాడు, ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేస్తారని రాయబడింది దాంట్లో? భేదాలు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను ముందు నువ్వు వెనక, నేనే అన్నిట్లో ముందు, అన్నీ నేనే చేయాలి, ఇదంతా నాది, నేనే, ఈ పదాలు ఉంటాయి వాళ్ళలో. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు చూడండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయుండి భేదములు కలగజేయుచున్నారు. ఆత్మ లేనివాడే ఇలాంటి భేదాలు కలిగిన మాటలు మాట్లాడతాడు. ఆత్మ కలిగిన వాడు అన్నీ ఒక్కటే, అందరం ఒక్కటే అని ఒక యూనిటీ, ఐక్యత వాళ్ళలో ఉంటుంది. కనుక ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అసలు ఆత్మ మనలోకి రావాలంటే మనకేం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు కలిగి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఎంతకాలం ఉంటాడు మన దగ్గర? చెప్పాలి. వారంగా ఒకసారి వచ్చి వెళ్తాడా? ఆదివారం వచ్చి వెళ్తాడా పరిశుద్ధాత్ముడు? ఏమండి? పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి హడావుడి చేసేస్తే వచ్చేస్తాడు ఆయన? వస్తాడా? ఇప్పుడు ఆత్మ దిగి రావని పాట పాడామనుకోండి, ఆత్మ దిగుద్దా? అప్పుడు దిగదా ఆత్మ. నువ్వు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ పెట్టేసి, ఏమంటే గోల చేసేసి, చేతులు ఊపేసి, నువ్వు ఊగేసి, ఇవన్నీ చేస్తే పరిశుద్ధాత్ముడు దిగడు. మరి పరిశుద్ధాత్ముడు ఎలా దిగుతాడు? యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. పరిశుద్ధాత్మ ఎలా దిగింది? యేసుక్రీస్తు వారు చేతులు ఆడిస్తే దిగాడా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా పెట్టాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు? మరి ఎప్పుడు దిగింది? ఎప్పుడు దిగిందండి పరిశుద్ధాత్మ? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తీసనము పొంది యేసును స్వరక్షకుడుగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడ్డగా నువ్వు తర్పీదు పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. పోని పరిశుద్ధాత్ముడు వస్తే ఊగినట్టుగా ఎక్కడైనా భక్తుల జీవితాల్లో మనకు కనపడ్డదా? మరి ఈరోజు ఊగే వాళ్ళంతా మరి పరిశుద్ధాత్మ సంబంధులా? మీరు ఆలోచించండి. భ్రష్ట సంబంధులాళ్ళు. అసలు పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నువ్వెందుకయ్యా ఊగుతావు పూనకం వచ్చినలాగా? అంటే వాక్య భావం నీకు అర్థం కాల. నువ్వు ఆత్మ సంబంధివి కాదు, నువ్వు ప్రకృతి సంబంధివి. ప్రకృతి సంబంధివి కాబట్టే ప్రకృతిలో చూసినవి, ప్రకృతిలో జరుగుతున్నవి నువ్వు చేస్తున్నావు. అందుకే దేవుడు మరొక విలువైన మాట రాయించాడు ప్రియులారా. అసలు ఆత్మ వస్తే నీలోకి ఏం చేస్తుంది ఆత్మ? రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చాలండి. దేనికి వచ్చాడంట పరిశుద్ధాత్మ నీలోకి? నీకు సహాయం చేయటానికి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకున్నావో, మార్చుకున్నటువంటి నీవు దేవునిలోకి చేర్చబడ్డావో, చేర్చబడినటువంటి నీకు దేవుడు ఒక ప్రొటెక్షన్ కల్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. వచ్చిన ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? సహాయం చేస్తాడు. ఏ విషయంలో సహాయం చేస్తాడు? చూడండి, అక్కడ రాయబడింది చూడండి. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేర్పేది ఎవరు?
పరిశుద్ధాత్ముడు. సత్యము నువ్వు ఎలా గ్రహించాలో నేర్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సర్వసత్యములోకి నిన్ను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏమంటే సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నిత్య జీవానికి నిన్ను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నీకు సహాయము రాదు, పరిశుద్ధాత్మ నడిపింపు రాదు, ఆత్మీయ క్రమం నీకు రాదు, ఆత్మానుసారమైన బ్రతుకు నీకు రాదు పరిశుద్ధాత్మ నీలో లేకపోతే. అందుకే అంటున్నాడు ఆయన, నీ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేసింది కదా, మరి నీకు ఇంత సహాయం చేస్తున్నాడు కదా, ఇంత సహాయం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడిని దుఃఖ పెట్టడం ఇది ఆత్మీయత. మీరు ఒకసారి ఆలోచించండి. ఏంటి పరిశుద్ధాత్మ కూడా దుఃఖపడతాడా? ఖచ్చితంగా దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఏ విషయాలు దుఃఖపడతాడు? నువ్వు ప్రకృతి సంబంధిగా మారిపోయి ప్రకృతి సంబంధమైనటువంటి దుర్భాష నువ్వు మాట్లాడితే అప్పుడు బాధపడతాడు ప్రియులారా పరిశుద్ధాత్మ. చూద్దాం ఒకసారి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చూడు జాగ్రత్తగా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఏమండి, దుర్భాష మాట్లాడేవారు అందరూ ఆత్మ సంబంధుల, ప్రకృతి సంబంధుల? మీరు చెప్పాలి. ఏమండి, దుర్భాష మాట్లాడేవారు అంటే, దుర్భాష అంటే ఏంటి? బూతులు, వల్గర్గా మాట్లాడటం, డబల్ మీనింగ్ మాట్లాడటం, సరసోక్తులు మాట్లాడటం, ఇట్లాంటి దుర్భాష మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా ఏమండి ఆత్మ సంబంధులా, ప్రకృతి సంబంధులా? ప్రకృతి సంబంధులు. దేవుని సంబంధులు ఇక్కడ వస్తారు అంతే, మందిరానికి కనపడతారు, మందిరంలోకి వచ్చి కూర్చుంటారు, మందిరంలోకి వచ్చి దేవుని గురించి పాటలు పాడతారు, దేవునికి ప్రార్థన చేస్తారు. కానీ దుర్భాష మాట్లాడుతున్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఆత్మ సంబంధులు కాదు. మరి దుర్భాష మాట్లాడుతున్నటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు చూడండి. కంటిన్యూషన్ చేయండి అన్నమాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు అంట? ఒక్కసారి వచ్చిన పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు నీతోనే ఉంటాడు, మధ్యలో పోడాయన. మరి అలాంటి ఆయన పోకుండా ఉండాలంటే విమోచన దినం వరకు నీలో ఉండకూడని లక్షణాలు చెబుతున్నాడు. సమస్తమైన ద్వేషం నీలో ఉండకూడదు, కోపం నీలో ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, దోషణ ఉండకూడదు, సకలమైన దుష్టత్వం మీరు వదిలేయండి. క్రైస్తవులారా, మీరు ఆత్మ సంబంధులైతే ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదలలేదంటే మీరు ఏ సంబంధులు? ప్రకృతి సంబంధులు మీరు. ఇలాంటి స్వభావం, ఇలాంటి లక్షణాలు కనుక సంఘానికి వస్తున్న వారిలో కనపడితే ఖచ్చితంగా మీరు ఏలుబెట్టి చూపించవలసినటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు. ఎవరని? వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు. ఎవరాళ్ళు? ద్వేషమున్నోళ్ళు ఆత్మ సంబంధులు కాదు. కోపం ఉన్నవాడు ఆత్మ సంబంధి కాదు, క్రోధం ఉన్నవాడు ఆత్మ సంబంధి కాదు, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, ఈ స్వభావం కలిగిన వాడు ఆత్మ సంబంధి కాదు, వాడు ప్రకృతి సంబంధి. ఇవన్నీ విడిచిపెట్టిన వాడే ఆత్మ సంబంధి అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఎంతమంది విడిచిపెట్టి బ్రతుకుతున్నారు మీరు చెప్పండి. అందుకే బైబిల్లో మరొక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడండి. మరొక ప్రాముఖ్యమైన సంగతి, అసలు ఆత్మీయత అనేది మనకి ఎలా బలపడుతుంది? ఇప్పుడు ఆత్మ మనలోకి వచ్చేసింది. ఆత్మ మనలోకి వస్తే మన బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉండకూడని విషయం చూపించాను మీకు. ఇప్పుడు ఆత్మ మనలో ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధం అయితే అసలు ఎలాంటి లక్షణాలు నీలో ఉంటాయి అది కూడా చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఆ ప్రకృతి సంబంధిలో ఇవన్నీ ఉంటాయి. వాడు మందిరంలో ఉంటారు, మందిరానికి వస్తారు, అయినా కూడా ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు ప్రకృతి సంబంధులే తప్ప ఆత్మ సంబంధులు కాదని ఫైనల్గా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మరొక మాట చూద్దాం. ఆత్మ నీలో ఉంటే, నువ్వు ఆత్మ సంబంధి అయితే నీలో కనపడే లక్షణాలు కొన్ని ఉంటాయి, అవి చూద్దాం. యెషయా గ్రంథం 11:2 చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ నీలోకి వస్తే ఏం చేస్తుంది? నీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తుంది, జ్ఞానాన్ని అర్థం చేసుకునేటటువంటి సహాయం చేస్తుంది ఆత్మ నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వేమవుతావు? జ్ఞానం అవుతావు. అర్థమవుతుందండి? ఇప్పుడు జ్ఞానం అయిన వాడు ఆత్మ సంబంధ, ప్రకృతి సంబంధ? చెప్పాలి జాగ్రత్తగా మీరు. ఇప్పుడు ఆత్మ నీలోకి వచ్చింది, జ్ఞాన వివేచన నీకు నేర్పిస్తుంది. మరి జ్ఞాన వివేచన నేర్చుకున్నటువంటి నీవు జ్ఞానివైతే ఇప్పుడు నువ్వు ప్రకృతి సంబంధివా, ఆత్మ సంబంధివా?
ఆత్మ సంబంధివి. నెక్స్ట్ మాట చూడండి, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. నెక్స్ట్ ఏమి ఇస్తుందంటే ఆలోచన. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఏమండి ఏది బలమైంది, ఏది బలహీనమైనది, ఈ యొక్క ఆలోచన శక్తిని ఆత్మని కనపరుస్తుంది. నెక్స్ట్ మాట, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏం పుట్టిస్తుందంట? తెలివిని పుట్టిస్తుంది. దేవుని పట్ల ఎలా భయం భక్తి కలిగి ఉండాలో కూడా నీకు నేర్పిస్తుంది ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధుల్లో ఉండవలసిన లక్షణాలనివి ఏమంటే ఆత్మ సంబంధులకి ఉండవలసిన లక్షణాలనివి ఇలాంటి లక్షణాలు కలిగిన వారే ఆత్మ సంబంధులు. ఇందాక చెప్పినట్టుగా సమస్తమైన ద్వేషము, ఏమంటే కల్మషము, కపటము, ఏమంటే ఇలాంటి ధోరణ కలిగిన వారు ప్రకృతి సంబంధులు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి మరణం వస్తుంది, వీళ్ళకి మరణం వస్తుంది. ఆత్మ సంబంధులకి మరణం వస్తుంది, ఏమంటే ప్రకృతి సంబంధులకి మరణం వస్తుంది. వాళ్ళు మందిరంలోనే ఉన్నారు, వీళ్ళు కూడా మందిరంలోనే ఉన్నారు, అందరు కలిసి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరి క్రియలను బట్టి ఏం జరుగుతుందో ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒక్క మాట చూసి, ఇప్పుడు ఆత్మ సంబంధులకి ఏం లాభం ఉంది, ఏమొక్క లాభం ఉంది, ఏమంటే ప్రకృతి సంబంధులకి ఎలాంటి లాభం ఉంది మరణం తర్వాత, అది ఒక్కటి చూసి మనం ముగించేసుకుందాం. చూద్దాం ఒకసారి. దాన్ని చూడటానికి ముందు రోమిలికి రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 8వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మందిరానికి వచ్చినా కూడా శరీరానుసారులు, మందిరంలోకి వచ్చి దేవుని పాటలు పాడుతున్నా శరీరానుసారులు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నా బైబిల్ చదువుతున్నా శరీరానుసారులు ఏం చేస్తారో చూడండి, శరీర విషయముల మీదనే మనసు ఉంచుతారు అన్నట్టు. చూసారండి, వాళ్ళు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, వాక్య ప్రకారం బ్రతుకుతున్నట్టుగా సమాజంలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, అందరికి అనేకమైన నీతి మాటలు చెప్తారు. కానీ వాళ్ళ మనసు దేని మీద అనుసరించి నడుస్తుందండి? శరీరాన్ని అనుసరించి నడుస్తుంది. అది ఇలాంటి అనుసరణ జరిగిస్తున్నటువంటి వారి గురించి చెబుతున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఆత్మానుసారం అయితే ఏం చేస్తాడు? టైం 9 అయిపోతుంది, 10 అయిపోతుంది, ఆరాధన సమయం అయిపోతుంది, మందిరం ఓపెన్ చేస్తారు, పాస్టర్ గారు వచ్చేస్తాడు, వాక్యం ప్రారంభిస్తాడు, పాటలు పాడుతూ ఉంటారని ఆత్మానుసారం ఏం చేస్తాడు? ఆత్మ విషయాలను గురించి ఆలోచన కలిగి పరిగెడతాడు. మరి శరీరానుసారం ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? శరీరం మీద ఆశ, శరీరాన్ని గుర్చిన ఆలోచన. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఎటు తిరుగుదామా, యాడికి పోదామా, ఇదే ఆలోచన అడిగి. ఎప్పుడన్నా గుర్తొస్తే మందిరానికి వెళ్ళొద్దాం ఒకసారి, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతాడు, సంఘం ఫీల్ అవుద్దని అట్లా కళ్ళనీళ్ళు తోడటానికి వచ్చి కనపడిపోతూ ఉంటారు. ఎట్లాంటి స్వభావం కలిగిన వారి గురించి చెబుతున్నాడు కదా. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఏం చెబుతున్నాడో పౌలు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడినాడు. ముగింపు మాటలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాల్లో చెబుతున్నాడు. మోసపోకుడి. ఎప్పుడు నువ్వు బతుకున్నంత కాలం నువ్వు మోసపోవద్దు. దేవుని చిత్తమేంటి? నేను ఆత్మ సంబంధినా ప్రకృతి సంబంధినా? ఒకవేళ ప్రకృతి సంబంధినైతే, శరీరానుసారంగా నేను ప్రవర్తిస్తే, నేను ఆ ప్రవర్తన చేత నేను చనిపోతే నేను మోసపోయిన వాడిని అవుతాను కదా. మోసపోయిన వాడిని అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కదా కోస్తాడు. ఏమండి, ఒరిగింజ నాటి గోధుమ పంట కోస్తాడా? జొన్న గింజ నాటి మొక్కజొన్న కోస్తాడా? కొయ్యడు. ఏ గింజ అయితే రైతు తన పొలంలో నాటుతాడో అదే పంట కోస్తాడు తప్ప వేరొక పంట కోయటానికి అవకాశం లేదని నువ్వు ఎంతగా నమ్ముతున్నావో దేవుని మాట కూడా అంతగా నమ్మాలి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు 8 దగ్గరికి వెళ్ళండి. ఏం చెబుతున్నాడు? ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనతో, దేహ సంబంధమైన స్వభావంతో అంటే విత్తినవాడు ఏ పంట కోస్తాడంట? తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాట. విన్నారా? ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. మరి శరీరాన్ని బట్టి విత్తేవాడు ఏ పంట కోయడు. మీరు ఆలోచించండి.
ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వు ఆత్మానుసారివా, ఏమండి శరీరానుసారివా? దేనికి సంబంధించిన వాడివి నువ్వు? ప్రకృతి సంబంధివా, ఆత్మ సంబంధివా? ఆత్మ సంబంధివైతే నిత్య జీవం ఉంది నీకు, ప్రకృతి సంబంధివైతే నిత్య అగ్ని దండన నీకుంది. ఆలోచించుకో, నిర్ణయం నీదే. అవకాశం దేవుడు నీ చేతిలోనే పెట్టాడు, నీకే ఇచ్చాడు. నిర్ణయం నీది, ఆలోచన నీది. ప్రవర్తన దిద్దుకుంటే ప్రాణం ఉండగానే పరలోకం వెళ్ళగలుగుతావు. ప్రవర్తన దిద్దుకోకుండా ఎవరు మారారులే, నేను మాత్రం మారి సాధించేది ఏముంది లేని గుడ్డెదు చేలో పడ్డట్టుగా మందిరానికి వచ్చి గనుక నువ్వు శరీరానుసారిగా ప్రకృతి సంబంధిగా మార్పు లేనటువంటి బ్రతికి నువ్వు చస్తే నువ్వు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతావని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.